వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను జున్ను రెడీమేడ్ జున్ను ఎలా చేంజ్ చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. ఇదిగోండి, మనకి ఈ జున్ను పౌడర్ అనేది దొరికిద్ది అనమాట. సూపర్ మార్కెట్ ఎక్కడైనా కూడా అవైలబుల్గా ఉండిద్ది. ఇది మిల్క్ జున్ను పౌడర్ అనేది ఇలా దొరికిద్ది అనమాట. చాలా ఈజీ అండి, చాలా బాగా వచ్చిద్ది అనమాట మీకు. ఇది ఎన్ని గ్రామ్స్ అంటే ఇదొక 100 గ్రామ్స్ అలా ఉండిద్ది అనమాట. ఒక మిల్క్ 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలి. అండ్ ఇదేమో బ్లాక్ పెప్పర్ అండ్ బెల్లం అయితే 150 గ్రామ్స్ బెల్లం అయితే తీసేసుకోండి. ఇదన్నమాట మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటో ప్రాసెసింగ్లో వెళ్ళిపోతాం. వచ్చేయండి నాతో పాటు. పాలు వేసేస్తున్నానండి. 1/2 లీటర్ పాలు అయితే వేసేసేయండి ఇందులో, ఓకేనా. హాఫ్ లీటర్ పాలు వేసేసేయండి. ఇంకా పడితే ఇంకా కొన్ని కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. మరీ గట్టికి కాకుండా కొంచెం ఒక బాగా వచ్చింది అనమాట. ఇలా హాఫ్ లీటర్ పాలు అనేది నేను వేసేసానండి. ఇప్పుడైతే ఇదిగోండి, బెల్లం అయితే ఇందులో నేను ఒక 150 గ్రాములు బెల్లం వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి, ఓకేనా. మంచిగా మిక్స్ చేసేసుకొని ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది పొడి ఉంది కదా, ఈ పొడి కూడా వేసేసింది. అండ్ మీరు 1/2 లీటర్కి సగం కూడా వేసుకోవచ్చు అండి, ఓకే. ఇంకా కొన్ని మిల్క్ అయితే పడతాయి, నాకు మిల్క్ అనేది పడతాయి అన్నమాట. నేను ఇంకా కొన్ని మిల్క్ అనేది యాడ్ చేసేస్తాను. ఇలా లమ్స్ లేకుండా మనం మంచిగా కలుపుకోండి. చూసారా, ఎల్లో కలర్లో వచ్చేసింది. అప్పుడు మీకు ఇంకొన్ని మిల్క్ కూడా పడతాయి అన్నమాట. ఇది మంచిగా మిక్స్ చేసేసేయండి, ఓకేనా. ఒక జల్లెడ తీసుకొని ఈ సిల్వర్ది తీసుకోండి, తీసేసుకొని ఈ పాలు ఉన్నాయి చూసారా, ఇందులో వేసి వడకట్టుకోండి. అప్పుడు మీకు మంచిగా వస్తాయి అన్నమాట. మంచిగా వడకట్టుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అనేది బ్లాక్ పెప్పర్ వేసేసుకోండి. అండ్ ఇలాచీ అయితే నేను ఇలా పొడి చేసుకుని పెట్టుకుంటాను. ఇలా పెట్టుకుంటాను అనమాట, పొడి చేసి. ఇదిగోండి ఇలాచీ, అంతేనండి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్, బ్లాక్ పెప్పర్ ఇది ఇలాచీ, ఈ రెండింటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేస్తాను, ఓకేనా. చాలా బాగా వచ్చిందండి. అండ్ ఈ బెల్లం ఉంది కదండి, ఇది ఇలా వేసేసుకోండి. అప్పుడైతే అది కరిగిపోయింది అన్నమాట. మీకు కొంచెమే కాబట్టి వేసుకోవచ్చు, మరీ ఎక్కువ అయితే వేసుకోకండి. ఇలా కరిగించేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే వచ్చేయండి, చూపించేస్తాను. మూత అయితే నేను ఇలా ఒకటి తీసుకోండి, ఇలాంటిది మీ ఏది గిన్నె అయినా పర్వాలేదు. ఇందులో వాటర్ వేసేసి దీనిపైన ఇది వేసి అండ్ ఇది దింపేయాలండి, అంతే. ఇప్పుడు ఇది ఫుల్లో పెట్టేయాలి, దీనిపైన మూత పెట్టాలి. చూడండి, ఇలా పెట్టేసాను. మూత అయితే నేను ఇలా పెట్టేసి బరువుగా ఏదైనా పెట్టండి. నేనైతే ఇలా పెట్టేశాను, ఓకేనా. ఇలా అన్నమాట, చూసేసేయారా. తర్వాత ఒక 20 మినిట్స్ ఫుల్లో పెట్టేయండి. తర్వాత వచ్చేసరికి 5 మినిట్స్ సిమ్లో పెట్టేయండి. 25 మినిట్స్ పట్టిద్ది అనమాట. మామూలుగా అయితే 20 మినిట్స్ కుక్ అయిపోద్ది. ఇప్పుడు 25 మినిట్స్ కుక్ చేసిన తర్వాత చూపించేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే జున్ను అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి ఇలా, ఇది మన జున్ను. మనం ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకునే జున్ను మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు. ఇలా రావాలండి, ఇలా వాటర్గా వస్తే ఏంటంటే జున్ను బాగుంటుంది అన్నమాట కొంచెం, ఓకేనా. చాలా బాగుంది అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చేయండి కదా. ఎందుకంటే ఒక స్పూన్ మీ అందరి కోసం
టేస్ట్ చూడండి. ఓకేనండి, బాయ్, టేక్ కేర్. ఇంకో వీడియోలో కలుసుకుందాం. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.